అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది. అమెరికా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తును ప్రభావితం చేసేంత ముఖ్యమంది. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం పొందాలంటే ఎక్కువ మంది విద్యార్థులు H-1B వీసా కోసం దరఖాస్తు చేస్తారు. ఇది అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఒక స్పెషల్ వీసా. కానీ గత కొంతకాలంగా ఈ వీసాకు సంబంధించిన ఫీజులు భారీగా పెరుగుతున్నాయన్న వార్తలు విద్యార్థుల్లో ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తమ భవిష్యత్ ప్రణాళికలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. అయితే ఇప్పుడు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అంటే USCIS ఒక కీలక ప్రకటన అయితే చేసింది. అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, ముఖ్యంగా ప్రస్తుతం F-1 వీసాతో చదువుతున్న వారు H-1B వీసా ఫీజు పెంపు నుండి మినహాయింపు పొందుతారని ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అంటే అమెరికాలో ఉన్న విద్యార్థులకు పాత ఫీజు రేట్లు అలాగే కొనసాగుతాయి. ఈ నిర్ణయం భారత విద్యార్థులకు ఒక పెద్ద ఓటమిచ్చింది. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం సుమారు 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో చాలా మంది చదువు పూర్తయిన తర్వాత OPT లేదా CPT ద్వారా వర్క్ అనుభవం సంపాదించి తర్వాత H-1B వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సాధించాలనే కల కలుగుంటారు. సో ఇప్పుడు ఈ ఫీజు మినహాయింపు వల్ల ఆ మార్గం కొంచెం సులభంగా మారింది. USCIS తెలిపిన వివరాల ప్రకారం అమెరికా వెలుపల నుండి నేరుగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు మాత్రం పెరిగిన ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారత్ లేదా ఇతర దేశాల్లో ఉన్నవారు నేరుగా H-1B వీసా కోసం అప్లై చేస్తే కొత్త రేట్లు వర్తిస్తాయి. కానీ అమెరికా యూనివర్సిటీలలో చదువుతున్న విద్యార్థులు ఈ ఫీజు పెంపు ప్రభావానికి లోబడరని ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ నిర్ణయం వెనుక అమెరికా ప్రభుత్వ ఉద్దేశం కూడా స్పష్టంగా ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయ విద్యార్థులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారి కేవలం చదువుకునేవారు మాత్రమే కాకుండా స్థానిక పరిశ్రమల్లో ఇంటర్న్షిప్స్ మరియు రీసెర్చ్ ప్రాజెక్టుల ద్వారా అమెరికా అభివృద్ధికి కూడా సహకరిస్తున్నారు. అందుకే వారికి అదనపు ఆర్థిక భారాన్ని మోపడం సరికాదని ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సంఘాలు మరియు భారతీయ కమ్యూనిటీ సంస్థలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అమెరికా ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఇది భారత విద్యార్థులకు ఒక గొప్ప బూస్ట్. ఫీజు పెంపు కారణంగా చాలా మంది విద్యార్థులు నిరాశ చెందారు. కానీ ఇప్పుడు ఈ మినహాయింపు వల్ల వాళ్లకు ఆర్థికంగా సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఇక ఆర్థిక నిపుణులు కూడా ఈ నిర్ణయాన్ని సానుకూలంగా విశ్లేషిస్తున్నారు. H-1B వీసా ప్రక్రియలో ఫీజు పెంపు వల్ల అమెరికాకు వచ్చే టాలెంట్ తగ్గుతుందని ప్రభుత్వం గ్రహించినట్లుగా కనిపిస్తోంది. అందుకే చదువుకుంటున్న విద్యార్థులకు ఈ మినహాయింపు ఇవ్వడం ద్వారా అమెరికా తన ప్రతిభావంతమైన విద్యార్థులను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ఇక భారత విద్యార్థుల విషయానికి వస్తే కనుక అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది STEM రంగాలకు చెందిన వారు, అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ లాంటి రంగాల్లో చదువుతున్న వారు. ఈ రంగాల్లో అమెరికాకు ప్రతిభ అవసరమవుతుంది. అందుకే ఇలాంటి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడం అమెరికా ఆర్థిక దృష్ట్యా కూడా ప్రయోజనకరమని నిపుణులైతే చెబుతున్నారు. మొత్తం మీద అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ విద్యార్థులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి భవిష్యత్తుకి కొత్త దారిని తెచ్చింది. భారత విద్యార్థుల దృష్టిలో ఇది కేవలం ఫీజు మినహాయింపు కాదు, అమెరికాలో కెరీర్ స్థిరపడడానికి ఒక పెద్ద అడుగు. భవిష్యత్తులో అమెరికా ప్రభుత్వం ఇలాంటి విద్యార్థి స్నేహపూర్వక నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా మరింత మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఆసక్తి చూపుతారని నిపుణులు భావిస్తున్నారు.